నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఆ మాసంలోని వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు ఒకసారి తెలియచేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం ముందుగా తెలుసుకుందాం. వృషభంలో గురువు, మీనంలో రాహు, కుంభంలో శని, కన్యలో కేతువు, కర్కాటకంలో కుజుడు, తులలో బుధుడు. రవిగ్రహము కన్యా తులారాశుల్లో సంచారం చేయటం, తులా వృశ్చిక రాశుల్లో శుక్రుడి యొక్క సంచారం అనేది ఇది ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి. వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే సప్తమ స్థానంలో గురువు వల్ల మంచి లాభాలు కలగటం, కార్యసిద్ధి, శారీరక సౌఖ్యము, ఉద్యోగము, విజయము, అధికారుల యొక్క సందర్శన, ఉద్యోగ ప్రాప్తి, నిరుద్యోగులకు మంచి ఉద్యోగము, సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవటము, దానితో పాటు అనేక మార్గాల్లో ఆదాయాన్ని అన్వేషణ చేస్తూ ఉంటారు. అంటే ఏ ఏ మార్గంలో మాకు ఆదాయం బాగా పెరుగుతుంటుంది, ఉద్యోగం వలన, వ్యాపారం వలన, ఎలాంటి విషయాల్లో మేము ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుందని కొద్దిగా మెదడుకు మేత పెట్టడం అంటారు. అంటే ఆలోచన సరళిలో కొంత పెంపొందించుకునే అవకాశాలు ఉండటం ఒకటి, నూతన వ్యాపారాలు చేయటం, ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంటుంది. శుక్రుడి యొక్క సంచారం ఎలా ఉంటుంది అని అంటే అక్టోబర్లో మన 15వ తారీఖు తర్వాత జన్మంలో శుక్రుడు వస్తాడు. జన్మంలో శుక్రుడు రాగానే వెంబటే వివాహాది శుభ కార్యక్రమాలు, లగ్జరీ లైఫ్, వాహనాలు కొనుగోలు చేయటం, అలానే ప్రయాణాలు చేయటం, విందులు, వినోదాలు, శుభకార్యక్రమాల నిర్వహణ, ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లభించటం, ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గత కాలం నుంచి కూడా పెద్దలు ఒప్పుకోలేక, వాళ్ళు సంబంధాలు కలవక, వాళ్ళు పెద్దలు ఒప్పుకోలేకపోవటం వల్ల మేము చేసుకోవట్లేదు అనే పోరాట పడే ఎవరైతే అమ్మాయి అబ్బాయి కూడా పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణాలు, సోఫాలు లాంటివి, అలానే ఇంటికి ఏదైతే అలంకారప్రాయమైన వస్తువులు ఉంటాయో అలాంటి అలంకారప్రాయమైన వస్తువులు కొనుగోలు చేస్తారు వీళ్ళు. అంటే లగ్జరీ ఐటమ్స్, లగ్జరీ వాహనాల్లో తిరగటం కానీ వాహనాలు కొనుగోలు చేయటం కానీ జరుగుతుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతుంటాయి. అందువల్ల శుక్రగ్రహ ప్రభావం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకే కాదు, మనకి ఏదైతే కన్వెన్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, అంటే కళ్యాణ మండపం వాళ్ళకి కానీ, డెకరేషన్ చేసే వాళ్ళకి కానీ, లైట్లు వేసే వాళ్ళకి కానీ, అలానే శుభ కార్యక్రమాలకు సంబంధించిన మెటీరియల్ ఎవరైతే సప్లై చేస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అంటే ఆ శుభ కార్యక్రమాలకు సంబంధించినవన్నీ కూడా పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, జమాలజీ వాళ్ళకి కానీ, బంగారు ఆభరణాలు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్ళకి కానీ, రుద్రాక్షల వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా అధిక లాభాల బాటలో బాగా ఎక్కువగా ఉంటారు. ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకు కూడా, కాస్మెటిక్స్ అమ్ముతుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా లాభం కలుగుతుంటుంది. అంటే శుక్రగ్రహ ప్రభావం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి. మరి శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, అంటే రెండు శుభగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళకి. మిగతా గ్రహాల యొక్క వీక్షణ మనం చూస్తుంటే లాభంలో కేతు ఉన్నాడు. లాభంలో కేతు ఉంటే జ్ఞానం కలుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు, బంధువులతో తిరగటము, మిత్రులతో తిరగటము, లాభాల బాటలో ఉండటం, హోదాకి తగ్గట్టుగా ప్రవర్తించేయటం, విందులు, వినోదాలు, వ్యాపారము, పాత బాకీలు వసూలు కావటం జరుగుతుంది కేతు వల్ల. అంటే ఆలోచన సరళిలో పని మార్పులు సంభవిస్తుంటాయి. రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. సినిమా యాక్టర్స్ కూడా శుక్రగ్రహ ప్రభావం వల్ల చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. దాంతోపాటు మనకి ముఖ్యంగా కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసినట్టయితే
కుజుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడు వల్ల కొన్ని అన్నదమ్ముల మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటాయి. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో, అంటే ఇద్దరు బ్రదర్స్ మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రావటం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం, కరెక్ట్గా బాండింగ్ లేకపోవటం, స్వల్ప తేడా వస్తుంటుంది. దానికి పిత్రార్జితం విషయంలో కూడా చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, నేవీ కానీ, రక్షణ శాఖ కానీ, న్యాయవాదులు కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వృత్తి ధర్మం అనేది చాలా మంచి ధర్మమే. వృత్తి కంటే కూడా పిల్లల యొక్క ధర్మం ఇంకా మరింత ఎక్కువగా ఉంటుంది. అంటే వృత్తి ధర్మం అనేది కొన్నాళ్ల పాటు ఉంటుంది. వృత్తి చెయ్యాలి, తప్పు లేదు. కానీ వెనక పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా ఆ ధర్మానికంటే మించిన ధర్మం ప్రపంచంలో లేదు. పిల్లల్ని కూడా చూడాలిగా, పిల్లల యొక్క ధర్మం కూడా ఉంటుందిగా, భార్య ఉంటుందిగా. ఇలాంటి ధర్మాన్ని అనుసరించాలి. ఆరోగ్యాన్ని కొంత కాపాడుకోవాలి. తరచూ ప్రయాణాలు కొంచెం తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో విఘ్నం జరుగుతుంది. తరచూ ప్రయాణాలు తగ్గించుకోవాలి. ప్రయాణం చేసేటప్పుడు కూడా అతి వేగం అనేది పనికిరాదు. అంటే కుజుడి యొక్క ప్రభావం అలా పనిచేస్తుంది. కోర్టు వరకు వెళ్ళటం అనేది మంచిది కాదు. కొన్ని సమస్యలు ఎక్కడక్కడ తుంచుకొని ముందుకు వెళ్ళాలి. ఎక్కడైతే విఘ్నం జరుగుతుందో ఆ విఘ్నాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. ఆర్థిక పరంగా బాగుంటుంది. కానీ కొన్ని మధ్యలో మనస్పర్ధలు వస్తుంటాయి. ఆ పక్కింటోడు, ఈ పక్కింటోడు, ఎదుటింటోడు, రకరకాల మాట్లాడే వాళ్ళకి, ఇలాంటి వివాదాలకి, ఆర్గ్యుమెంట్స్కి తావివ్వకుండా ఉండటం చాలా బెటర్. అంటే కుజుడి యొక్క ప్రభావం అలా ఉండబోతుంది అని అర్థం. మరి పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. పంచమ స్థానం రాహు ఉంటే ఏంటంటే స్థానచలనం. ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారుతాడు. ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఉద్యోగంలో మార్పులు, ఇళ్ల మార్పులు, గృహ మార్పులు, వాహనాలు మార్పులు చేయటం, రకరకాల లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవటం, సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైనది. సంతానంకర ఇబ్బంది అంటే సంతానం ఇంకా ఉన్నదానికంటే డెవలప్మెంట్ చెందాలి. వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ ఆలోచనలు, ఇలాంటివన్నీ కూడా మనసులో భావనలు పెరుగుతూ ఉంటుంటాయి. అలాంటి భావనలు ఎంతవరకు పెరిగినాయి అనేది చూసుకోవాలి. అంటే సంతాన సమస్యలు రాకుండా మనం కాపాడుకోవాలి. వాళ్ళ యొక్క విద్యా విషయాలు కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగ ధర్మాల విషయంలో కూడా కొద్దిగా ఆందోళన జరగకుండా చూసుకోవాలి. స్త్రీ మూలకంగా కూడా వీళ్ళకి భార్య మూలకంగా ఆస్తులు సంక్రమించటం, అభివృద్ధి పనులు కలగటం, విలువైన ఆభరణాలు, శుచికర దుస్తులు ధరించడం, కుటుంబ సౌఖ్యం, బంధుమిత్రులతోటి కలవటం జరుగుతుంది. ఎమినెంట్ స్కాలర్స్తో కూడా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ రాహు యొక్క ప్రభావం వల్ల కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. వృశ్చిక రాశి వాళ్ళకు వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం చతుర్థ స్థానంలో శని యొక్క ప్రభావం, అది వక్రగతిలో ఉండటం వల్ల ధనాదాయం బాగా లభిస్తుంది. ఆర్థిక పరంగా పుంజుకుంటారు. ముష్టాన్న భోజనము, విందులు, వినోదాలు, ఆర్థిక పరంగా లావాదేవీలు, భూములు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, ధైర్యం బాగా పెరగటం, బుద్ధిబలంతో శక్తియుక్తులతోటి లాభం పెరగటం, విద్యా విషయంలో కూడా చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు. స్త్రీలకు వచ్చేటప్పుడు గతంలో ఏదైతే విద్య, వ్యాపారము, ఉద్యోగాలు అవన్నీ వదిలేశారో మళ్ళీ కుటుంబానికి సపోర్టుగా ఉండాలనే ఉద్దేశంతో అవన్నీ ప్రయత్నాలు మళ్ళీ కొనసాగిస్తుంటారు. ఆ కొనసాగింపడంలోనే జీవితం అనేది వాళ్ళకి ముందుకు వెళ్ళటం, అధికారుల యొక్క సందర్శన, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అధికారుల యొక్క మన్ననలు, ఇలాంటివన్నీ కూడా స్థానం మార్పులు, ఆచార వ్యవహారాలకు కొంత కట్టుబడి ఉండటం, ప్రతి దానిలో కూడా కొంత మేలు జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. అంటే టోటల్గా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి గురువు, శుక్రుడు, కేతువు, అలానే శని, ఈ గ్రహాలు అనేవి చాలా బాగున్నాయి. బాగలేని గ్రహాలు కుజుడు, రాహు, రవి, అలానే బుధుడు. అంటే రవి, బుధులు, కుజుడు, రాహు, ఈ 4 గ్రహాల యొక్క పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. ఓకే గురుగారు, మరి వృశ్చిక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని వారికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? బుధుడి యొక్క దోషం పోవటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. నారాయణాయుధే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ నమః అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవాలి. దాంతో అది బుధుడి యొక్క దోషం పోవటానికి బుధవారం రోజున చెయ్యాలి. రాహు యొక్క దోషం పోవటానికి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన. కాత్యాయనాయుధే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేది శరన్నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారు, బాల త్రిపుర సుందరీదేవి, స్వర్ణ కవచలాంకుత దుర్గాదేవి,
అలానే గాయత్రి మాత్ర, మహాలక్ష్మి, సరస్వతీదేవి, రాజరాజేశ్వరుల యొక్క ఆరాధనలు చేయటం మంచిది. అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి. అలానే ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, సూర్య భగవానుడు యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి సుఫలితాలు జరుగుతాయమ్మా. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురు. నమస్కారం అండి.